20 మూరల పొడుగు 10 మూరల వెడల్పు కలిగిన ఒక పుస్తకాన్ని చూశారట. చాలండి, ఇక వద్దులే, నేను కొంత మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తాను. ఇంతకీ ఏంటంటే, ఎగిరే పుస్తకం ఒకటి ఆకాశము నుండి కిందకే వస్తుందంట. ఇప్పుడు తెలుసా, ఆదివారమున ఎక్కడికంట? దేవుని మందిరంలో. ఎక్కడ మీటింగ్ జరిగితే, ఎక్కడ దేవుని నామానికి 10 మంది కూడుకుంటారో, ఎక్కడ 2-3 నా నామాన్ని మాట్లాడుకుంటారో వారి దగ్గరికి నేను వస్తాను అంటూ ఆయన ఏమన్నాడంటే, ఎగిరే పుస్తకం ఒకటి వస్తుందట. అందులో ఏం చేస్తారు తెలుసా? ఎవరు ముందు సమయానికి వచ్చారో అక్కడ రాయబడుతుందని ఉంది. దాని అంతా మీరు చదివితే అర్థం కాదు, కానీ దాని హిస్టరీలోకి వెళ్తే అర్థమవుతుంది. అందులో టైం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అటెండెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గంటలకు మీటింగు? 6 గంటలకు. ఆ పుస్తకంలో ఏముంటుందంటే ఖచ్చితంగా అటెండెన్స్ ఉంటుంది. ఆ తర్వాత అటెండెన్స్ ప్రతి స్కూల్లో అయినా ఎక్కడైనా సరే ఒక అరగంట తర్వాత ఏం చేయబడితే మూసివేయబడుతుంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ ఉండదు, ఆబ్సెంట్ లెక్కే ఉంటుంది. ఇప్పుడు చివరికి అవన్నీ కౌంట్ చేస్తే అటెండెన్స్ చాలేదని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దేవుని మందిరానికి కూడా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది ఆసామాసీది కాదు. నిన్ను రమ్మని ఎవరో బ్రతిమాలలేదు, నిన్ను ఇందులోనే కూర్చోవాలని ఎవరో ఇబ్బంది పెట్టలేదు. దేవుని దగ్గర నీకు కావలసింది ఆశీర్వాదం కావాలనుకుంటే, నా కుటుంబం బాగుపడాలనుకుంటే, నా కుటుంబాలు ఆశీర్వదింపడాలనుకుంటే వారు ఖచ్చితంగా వస్తారు, వారు అటెండెన్స్లో ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. ఆర్కెస్ట్రా వారికి మేము వచ్చాం, సేవకులు ఉన్నారు అక్కడ. మాకు ఎందుకర్రా ఈ పాస్టర్ గారికి ఇంత ఆశీర్వాదం వస్తుంది? ఎందుకల్లా ఈ పాస్టర్ గారు మొన్నేమో ఏమీ లేదు, ఇప్పుడేమో బండి కొనేసాడు, ఎందుకల్లా ఈ పాస్టర్ గారికి మొన్న ఏమీ లేదు, ఇప్పుడు కారు కొనేసాడు అనుకుంటారు మీరు. ఎందుకో తెలుసా? అటెండెన్స్లో మేము ఫస్ట్ ఉంటాం. హల్లెలూయా. అటెండెన్స్లో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? ఆశీర్వాదం. మీరు చూస్తుండగానే మేము డెవలప్ అయిపోతాం, మీరు చూస్తుండగానే మాకు కార్లు వచ్చేస్తాయి, మీరు చూస్తుండగానే మాకు బైకులు వచ్చేస్తాయి. మీరు అనుకుంటారు, అగో మా డబ్బులన్నీ ఇలా వాడేసుకుంటారు అనుకుంటారు. మీరు ఇచ్చి దాంతో కాదు, దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. ఎందుకో తెలుసా? అటెండెన్స్ అని చాలా ప్రాముఖ్యమైనది. అటెండెన్స్ ఉంటే పాస్ అవుతాం, అటెండెన్స్ ఉంటే మార్కులు వస్తాయి, అటెండెన్స్ ఉంటే ర్యాంక్ వస్తుంది, అటెండెన్స్ ఉంటే లాస్ట్ ఏదైనా సన్మానం లాంటివి జరుగుతుంది. హల్లెలూయా. ఇది కూడా అదేనండి. జకరియా గ్రంథంలో చాలా స్పష్టంగా ఎగిరే పుస్తకం ఒకటి వస్తుంది, దాంట్లో మీ అటెండెన్స్ ఉంటుంది, అందులో రాయబడుతుంది. అది ఎంతంట? 20 మూరల పొడవు, 10 మూరల ఎడల్పు కలిగి ఉన్నది. అది కనుక అందులో మీ పేర్లు రాయబడాలని కోరుకున్న వాళ్ళందరూ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా మాట చెప్పమంటారా? రేపు కూటానికి ఎవరు సమయానికి వస్తారో, సమయానికి వచ్చి ఎవరు అటెండెన్స్ చేయించుకుంటారో వారి జీవితాలు బాగుపడకపోతే మళ్ళీ 26వ సంవత్సరంలో మీటింగులు పెట్టినప్పుడు ఆ పాస్టర్ గారు మీకే సమాధానం చెప్తారు. హల్లెలూయా. ఖచ్చితంగా మీకు వాగ్దానం ఇవ్వబడుతుందండి. మీరు అనుకోవచ్చు, వచ్చేస్తుందా అనుకోవచ్చు. దేవుని మందిరంలో అటెండెన్స్ చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం అనుకుంటున్నాం, అయ్యా మేము బైబిల్ పట్టుకెళ్తున్నాం, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, అయ్యా మేము ఉపవాసాలు ఉంటున్నాం, అయినా మా ప్రాణములను మా దేహములను ఆయాసపరుచుకుంటున్నాం, కానీ మాకు సమాధానం రావట్లేదు అంటున్నారు జనాలు. అవునా? ఎందుకనంటే ఈ సమయాన్ని మర్చిపోతాం, దేవుని మందిరాన్ని మర్చిపోతాం. కనుక ప్రత్యేకంగా సమయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఖచ్చితంగా అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ వేయించుకున్న వారే మరి పరలోక రాజ్యానికి వారసులు. ఇంతేకాదు, అక్కడ సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద కూర్చోటానికి వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తూ, ఏమన్నా తప్పు చెబితే మిమ్మల్ని గద్దించుంటే దయతో మన్నించండి.
హల్లెలూయా. అసలు పాఠంలోకి వెళ్దాం. అసలు పాఠం ఏంటంటే ఉపవాస కూడికలు. హల్లెలూయా. అసలు ఉపవాసం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన ఉపవాసమే. అమ్మ దయచేసి ఏమనుకోకుండా, ఎందుకంటే నేను బేసికల్గా టీచర్ చేశాను, లెక్చరర్ చేశాను కనుక నా మాస్టర్ని కనుక నా అలవాటు బాధ. ఏ అలవాటు అది? అడిగే అలవాటు. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. అందుకని దీని ఏమంటారంటే, మీరు రిప్లై ఇస్తే నేను సప్లై చేస్తానంటాను. అవునా? మీ రిప్లై లేదనుకోండి, సప్లై ఆగిపోద్ది. కనుక ఏంటంటే నేను అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే మీరు వింటున్నారో లేదో తెలుసుకోవడం కోసం, మీకు అర్థమవుతుందో లేదో తెలుసుకోవడం కోసం. కనుక ఉపవాసం అంటే ఏంటి అని దాని మీద మీరు చెప్పండి. ఒక ఆవిడ అందే, అన్నం లేకుండా ఏమీ తినకుండా తలంటుకుని స్నానం చేసి చక్కగా మందిరానికి రావడమే ఉపవాసం అందే. నిజమేనా? నిజమేనా అంటే అది ఉపవాసము అనుకుంటే కాదు. దేవుని మాటలు చాలా బైబిల్లో 49 సార్లు ఉపవాసము అని రాయబడింది. 49 సార్లు, ఒకటి తక్కువ 50. లెక్కలు ఉంటాయండి, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి. ఎందుకంటే అన్నిటికీ లెక్కలు లేకుండా, లెక్కలు ఉంటాయి, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అన్నీ ఉన్న గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. అందులో 49 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసం గురించి రాయించాడు. అందులో పాత నిబంధన ఉపవాసము వేరు, కొత్త నిబంధన ఉపవాసము వేరు. రెండిటికి పరమార్థం మాత్రం ఒక్కటే. హల్లెలూయా. రెండు వేరుగా కనపడతాయి కానీ పరమార్థం ఒక్కటే. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో, అంటే నేను లేఖనాలు చూడడం కాదు కానీ మీకు టకటక చెప్పుకెళ్తా, సమయం లేదు కనుక కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు ఆలకించండి. దాని ద్వారా మీ కుటుంబాలకు ఆశీర్వాదం పొందండి. హల్లెలూయా. 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 చేతులెత్తి దేవుని సన్నిధిలో హల్లెలూయా చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే పరిశుద్ధ ఆలయము తట్టు మీ 2 చేతులెత్తి పరిశుద్ధ దేవునికి సన్నుతించుడి అని లేఖనం చెప్పబడింది 145 సంకీర్తనలో, 135 సంకీర్తనలో. కనుక ఆ విషయాన్ని మనం గమనించండి. నేను చెప్పినప్పుడల్లా మీ 2 చేతులు ఎత్తటం మంచిది. 2 చేతులు ఎత్తితే ఏంటట? హల్లెలూయా. చేతులు ఎత్తితే ఏమవుతుంది? ఏమండి? ఏమొస్తుంది? విజయము. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, విజయము. ఎందుకంటే చేతులెత్తుట వల్ల విజయము. మీరు ఎప్పుడైనా సరే, మేము చాలా విషయాల్లో కొన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు, ఒక చోట ఆర్సీఎం పాస్టర్ గారు, ఆర్సీఎం చర్చిలో ఉన్న వ్యక్తి ఒక మీటింగ్ వచ్చింది. మీటింగ్ వచ్చి ఆవిడ ఉన్నప్పుడు 2 చేతులు ఎత్తి మీరు దేవుని సన్నుతి చేస్తే విజయం మీకు ఖచ్చితంగా వస్తుంది, మీరు అనుకున్నది అవుతుంది అని చెప్పగానే, ఆవిడ ఆర్సీఎం సంబంధించిన వ్యక్తి కనుక మాకు ఎప్పుడు ఇలాంటివి తెలియదు కనుక ఏం చేస్తే బాగుంటుందని లాస్ట్ వచ్చిన తర్వాత పాస్టర్ గారిని అడిగి 2 చేతులు ఎత్తి ఎలాగంటే, అయ్యా నా భర్త గారు పెరాలసిస్, నా కుటుంబం బాగాలేదు, ఆర్థికంగా అన్నీ ఆగిపోయినాయి, అసలు నా పరిస్థితి అయితే ఏం బాగాలేదు, నా పరిస్థితి మార్చేవాడు ఎవరునూ లేరు, దేవుడు కూడా నన్ను ఏమి చెయ్యలేడు, ఇలాంటి సమయంలో నేను చేతులెత్తితే ఏదన్నా జరుగుతుందా అని అడిగింది. అప్పుల బాధలో ఉన్నాను. తెల్లవారితే అప్పులోళ్ళు వస్తూ ఉంటారు. అప్పులోళ్ళు వచ్చి నానా మాటలు అంటూ ఉంటారు, అవమానాలు పాల్పడుతున్నాం. మేము బాగా బ్రతికిన వాళ్ళమే, భర్త ఏమో పారాలసిస్ పడిపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిల్లలు లేరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి సందర్భంలో మేము ఉన్నాము. మానవుడు బాగు చేయలేడు, దేవుడు కూడా బాగు చేయలేడని ఆవిడ డిక్లేర్ అయిపోయింది. అలాంటి సందర్భంలో 2 చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడని అంటే, ఆమె ఆ రాత్రి ఆ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఆమె నిజంగా చేతులెత్తితే ఏమొస్తుందే అని అనుకుని, ఏదో సేవకుడు చెప్పాళ్లే విశ్వాసంతో చేతులు ఎత్తుదామని ఆ రాత్రంతా ప్రార్థన చేయడానికి 2 చేతులు పైకెత్తింది. 2 చేతులు పైకెత్తగానే దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆ కార్యమున మరుసటి వారము ఆదివారమున మరి అక్కడ మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం మానేసి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఏంటో తెలుసా? ఎవ్వరూ ఏమి పట్టించుకున్నప్పుడు అప్పులోళ్ళు వచ్చి తిడుతున్న సందర్భాలు ప్రతిదినం అదే గొడవలది. అలాంటి సందర్భంలో ఈమె 2 చేతులు ఎత్తినప్పుడు, మోకాలుని 2 చేతులు ఎత్తే తెల్లవారుజామున 5 గంటలకే హైదరాబాద్ నుండి వీళ్ళ సొంత వదిన గారు
వచ్చింది, తలుపు కొడుతుందంట. తలుపు కొట్టి వదిన అన్నీకి బాగాలేదని కదా మేము చూడడానికి వచ్చాం. ఎప్పుడో 3 సంవత్సరాలు అయింది ఆయన పడిపోయి, ఏనాడు చూడడానికి రాలేదు ఆవిడ. అలాంటి ఆవిడ ఆ రోజు ఉదయమే వచ్చి తలుపు కొట్టి, అమ్మా వదిన మరి అన్నీని చూడడానికి వచ్చాను అని. ఆమె చేసిన పని ఏంటంటే ఎప్పుడో తీసుకున్న 5,000 రూపాయలకి ఇంకొక 5,000 కలిపి 10,000 రూపాయలు తీసి ఈమె చేతికి రాగానే ఇచ్చిందంట. హల్లెలూయా. తెల్లారేటప్పటికి ఎవరు వస్తారా? అప్పులోళ్ళు వస్తారు. ఏమంటారు? తిడతారు. ఎప్పుడు జరిగేదే రొటేషన్ అది. కానీ అవమానంతో చనిపోతున్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఉదయమే ఆమె మోకాలుని పైకి లేచేటప్పటికి డోరు కొట్టింది. రాగానే ఆమె చూడ్డానికి వచ్చానందే. రాగానే 10,000 రూపాయలు చేతిలో పెట్టిందంట. హల్లెలూయా. 10,000 చేతిలో పెడితే రాగానే అప్పులోడు వచ్చాడు. అప్పులోడు రాగానే ఇదిగా బాబు నీ డబ్బులని ఇచ్చేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. అంటే చేతులు ఎత్తటం వల్ల రోజు తినే తిట్లు లేవు. హల్లెలూయా. చెప్పక కూడా చేతులు ఎత్తలేకపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే చేతులు ఎత్తితే విజయం అండి. నేను ఏదో కథ చెప్పలా, స్టోరీ చెప్పలా. రండి. ఎక్కడంటే జరిగిన సంఘటన నారాయణపురం దగ్గర రండి, కావాలంటే తీసుకెళ్తాను. ఆమె సాక్ష్యం ఇస్తుంది, ఇప్పటికీ సాక్ష్యం ఇస్తుంది. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తితే విజయం అండి. ఇలాంటి ఎన్నో సంఘటనలు. నాకు కూడా ఏదన్నా అవసరమైతే నేను 2 చేతులు ఎత్తి, నేను మా మిస్సెస్ ఇక్కడే ఉన్నారు, ఇద్దరము 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగానూ మేము ఎక్కడికి కష్టపడం, ఏమీ చేయం, ఏమీ లేకపోయినా రాజుల్లాగా జీవిస్తున్నాం. హల్లెలూయా. అంతేకాదు దేవుని మహాకృపను బట్టి ఈ మధ్యకాలంలో దగ్గర లేదంటే 50 లక్షల రూపాయల ఇల్లు కట్టానండి నేను. హల్లెలూయా. నమ్ముతారా మీరు? మా దగ్గర ఏమీ లేదు, ఏ విధమైన ఆధారం లేదు, ఏమీ లేదు. 50 లక్షల రూపాయలు ఇల్లు కట్టగలిగాను నేను. ఎలా కట్టానో నాకే తెలీదు. కేవలం ఏంటో తెలుసా? చేతులు ఎత్తితే దేవుడు సమయానికి ఇచ్చాడంతే. ఉదయానికి సిమెంట్ కావాలి, చేతులు ఎత్తాం. తెల్లారేటప్పుడు సిమెంట్ ఉండేది. హల్లెలూయా. ఉదయానికి ఐరన్ కావాలి, చేతులు ఎత్తాం. తెల్లారేటప్పుడు ఉండేదండి. మీరు అలాగే చెప్తారండి అని మీరు అనుకోవచ్చు. మీరు చేతులు ఎత్తి చూడండి, జరగకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే చేతులెత్తుట దేవునికి ఏంటంట సాయంకాలపు నైవేద్యం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో తెలియదు. దేవునికి నైవేద్యం పెట్టడం అంటే ఆసామాషిది కాదండి, దేవుణ్ణి సంతోషపెట్టడం. కనుక అలాంటి విషయాలు మనం చేయాలి, ఖచ్చితంగా చేద్దాం. ఇదిగో కొన్ని విషయాలు మీకు నేను తెలియజేయ. ఉపవాసం అంటే ఏంటో చెప్పండి, మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఉపవాసం అంటే ఏమి కాదండి. పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం గురించి చెబుతూ మెయిన్ ఉద్దేశం అయ్యగారు ఒకటి మాట చదివించారు. దానిలో విషయం ఏంటంటే దుఃఖించుట. ఏంటంట? ఏడ్చుట. హల్లెలూయా. హల్లెలూయా. దుఃఖించుట, ఏడవడమే. బైబిల్లో లేవి కాండంలో ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే లేవి కాండంలో మనకు ఆ మాటలు కనపడుతూ ఉంటాయండి. ఎందుకంటే 16 అధ్యాయం 29వ వచనంలో ఆ మాట కనపడుతుంది, 23వ అధ్యాయం 27వ వచనంలో కనపడుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండుటంటే దుఃఖించుట. మిమ్మును మేము దుఃఖించుకొనుచు మనస్ఫూర్తిగా యోవేలు కూడా ప్రవక్త రాశాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ఏం చేయమంటున్నాడు? కన్నీళ్లు విడుచుచు ఏడుస్తూ దుఃఖించుచు మనస్ఫూర్తిగా మనపూర్వకముగా విజ్ఞాపన. హల్లెలూయా. ఉపవాసం ఉంటే లాభం ఏంటో తెలుసా? ఉపవాసం ఉంటే చాలా లాభాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను నేను. ఉపవాసం ఉండడం అంటే ఏంటంటే ఏడ్చుట. ఇది పాత నిబంధన గ్రంథం. మత్తయి సువార్తకు వచ్చేటడికి ఉపవాసం గురించి ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారండి? మీరు దుఃఖముఖులై ఉండకుడి. హల్లెలూయా. ఎంత మారిపోయింది చూసారా? ఎందుకని అలాగా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన స్వయంగా చెప్పిన మాట, మీరు దుఃఖముఖులై ఉండకుడి. ఎందుకంటే మీరు ఉపవాసం ఉన్నట్లు వేషధారుల వలె కనపడకూడదట. అక్కడేమో ఏడవండి, బూడిద వేసుకోండి. ఏం చెప్పాడండి? అక్కడ ఏడవాలి, బూడిద వేసుకోవాలి, కన్నీళ్ళు కార్చాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే దేవుడు ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే మీరు దుఃఖముఖులై ఉండకుడి. ఏడవసరం లేదు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి, మీరు చేయాల్సిన పని ఏంటి?
ఏం చేయమన్నాడండి? తలంటుకుని. చెప్పండి అమ్మా, తెలుస్తుందా మీకు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఉపవాసం అంటే ఏంటో. మీరు ఉపవాసం ఉండినప్పుడు తలంటుకుని మీ ముఖము కడుక్కొనుము. ఈ రెండు మాటలు. హల్లెలూయా. ఏంటంట? తలంటుకోవాలంట, ముఖం కడుక్కోవాలంట. ఈ మాటను నేను కొద్ది నిమిషాలు నేను వివరిస్తాను. ముఖం కడుక్కోవడం అంటే ఒక్క మాటే చెప్తాను నేను. ముఖం కడుక్కోవడం అంటే ఏంటి చెప్పండి? కానీ నీళ్ళు పోసుకుని ముఖం మీద శుభ్రంగా కడుక్కుంటే అయిపోద్దా చెప్పండి. ముఖము అంటే ముఖములో ఏమున్నదో చెప్పండి. హల్లెలూయా. ఏముంది అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అమ్మా? మేము చెప్పేది అర్థమవుతుంది కదా? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీ ముఖాన్ని ఒకసారి చూసుకోండి. ఎవరి ముఖాన్ని ఎవరు చూసుకోలేవు, అవునా? పోనీ నా ముఖం చూడండి. నా ముఖంలో ఏమున్నాయో చెప్పండి. ఏమున్నాయండి? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, చెవులు, ఇంకోటి ఉంది. అసలేం చెప్పడం మర్చిపోయారు. ఆ నాలుక లోపల ఉంటుంది. నా ముఖం మీద ఉన్నది ఏంటంటే స్కిన్, శరీరము. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని ఏంటంటే పంచేంద్రియాలు అన్నారు. ఏంటట? పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, శరీరము. హల్లెలూయా. ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వీటిని కడుగుకొనుము. హల్లెలూయా. ఏంటి కడగాలి చెప్పండి? కన్నుని ఏం కడుగుతాను చెప్పండి? కన్ను కడగడం అంటే ఏంటి? ఈ కన్ను చాలా ప్రమాదకరమైనది. అన్నిటిలో కల్లా దేవుడు చెప్పిన మాటల్లో 3 మనల్ని ఇబ్బంది పెడతాయన్నారు. ఆ 3 ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు. నేత్రాశ నయనం ప్రధానం అన్నారు కదా. కన్ను చాలా ప్రమాదకరమైనది. ఎందుకనంటే చూసిందల్లా కావాల్సింది దేనికి? కన్నుకే. కన్ను చూస్తుంది, ఆశపడుతుంది. కన్ను చూసిన తర్వాత ఈ కన్ను తన మనసుకు పంపిస్తుంది. ఏం చేస్తుంది అంటే ఆశ లోపల కలుగుతుంది. కన్ను చూసింది ఖచ్చితంగా చేత్తో పని చేయించదండి. హల్లెలూయా. అంటే మనం ముందు కడుక్కోవాల్సింది ఏంటంటే కళ్ళు కడుక్కోవాలి. మీకు బాగా అర్థమవుతుంది. కళ్ళు ఎలా కడుగుతామండి అంటే కళ్ళు చాలా ప్రమాదకరమైనవి అన్నాడు. ఇందులో చాలా సైంటిఫికల్గా చాలా ఉందండి. ఈ రోజుల్లో మనం బాధపడుతున్న అన్నిటికంటే బహుభయంకరంగా అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? అందరిని పట్టి పీడెత్తుంది. ఇప్పుడు దాని గురించి అందరు బాధపడేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం చెప్పకపోయినా దానికి ట్యాబ్లెట్ ఇస్తాడు. ఏంటది చెప్పండి? మనం చెప్పం. నాకు ఈ కాళ్ళు లాగుతుందండి, ఈ చెయ్యి లాగుతుందండి, లేకపోతే ఇంకోటి జరుగుతుందంటే డాక్టర్ మందు ఇస్తాడు. దేనికి ఇస్తాడు తెలుసా? కాళ్ళు లాగడానికి మందు ఇస్తాడో, చెయ్యి లాగడానికి మందు ఇస్తాడో, దాంతోపాటు జతగా ఒక గ్యాస్ బిల్ ఇస్తాడు. ఏమిస్తాడండి? గ్యాస్ బిల్ ఖచ్చితంగా ఇస్తున్నారు. గ్యాస్ బిల్ లేకుండా ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయడు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి? ఇప్పుడు మనందరి చేతిలో ప్రపంచం ఉంది, అవునా? ఏంటిది? చాలా అందరూ ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. కన్ను టీవీ కానీ సెల్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు తీక్షణంగా చూసినప్పుడు ఒక రకమైన ద్రావం కరిగి లోపలికి వెళ్ళి అది జీర్ణ వ్యవస్థలోకి వెళ్తుంది. అక్కడ నుండి యాసిడ్స్ తయారవుతాయండి. మనము ఏడవాల్సిన సమయంలో ఏడవాలి. ఒట్టినే లోపల కరుగుతుందంట. ఇది చూడడం వల్ల, టీవీ చూడడం వల్ల, ఈ చూడడం వల్ల సైంటిఫికల్గా మనకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్యాస్ వల్ల అనేక అంటే రోగాలకే మూల పాత్రధారి ఎవరంటే గ్యాసే. అవునండి. కొంతకాలానికి ఎవరి గ్యాస్తోనే వాళ్ళు వంట వండేసుకోవచ్చట. అలాంటి తయారీ అవుతుంది. ఎందుకంటే తప్పదు. ప్రతి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రతి నిమిషంలో కూడా గ్యాస్తో బాధపడుతున్నారు జనాలు. ఎందుకనంటే ఇది కేవలం కన్ను ద్వారా వచ్చేదేనండి. మీరు అర్థం చేసుకోండి. కన్ను చాలా ప్రమాదమైనది. చూసిందల్లా కావాలంటది. బైబిల్ ఇచ్చుకుని బయలుదేరుతాం. మీటింగ్ టైం అయిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాటలో ఆనంద్ గారు
వారి భార్య చక్కగా పాడుతూ ఉన్నారు. ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి టెంగ్ టెంగ్ అంటది. ఏంటది? టీవీ. ఏదో సీరియల్ వస్తూ ఉంటుంది. చాలా సీరియల్ ఉన్నాయి కదండి. ఏదో సీరియల్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. బైబిల్ చేతిలోనే ఉంటుంది. టైం అయిపోతుంది, ఇక్కడేం సీరియల్ దాటిపోతుంది. ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే కన్ను చాలా ప్రమాదమైందండి. దాన్ని కన్ను చూసిందల్లా ఆశపడుతూ ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తామంటే అసలు ఆశీర్వాదం పోగొట్టుకుంటామనే. సరే, నేత్రాశను ముందు ఏం చేయమన్నాడో చంపమన్నాడు. అందుకునేనండి. కనుక ఈ ప్రపంచంలో అంటే ముఖములో ఉన్న కంటిని మనం కడగాలి. చెవుని చెడు చూడకు, చెడు కనకు, చెడు వినకు, చెడు మాట్లాడ, అన్నీ చెడులే కదా. అంటే మన నోటి నుండి వచ్చి అన్నీ కూడా ఏంటట చెడు ఎక్కువ ఉంటుంది. కనుక చెడు చూడకు. హల్లెలూయా. మనం చూసేదంతా ఏంటంటే ఏది చూసినా ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ఇందులో డబ్బులు వస్తాయని తెలుసండి మీకు? గూగుల్లో డబ్బులు వస్తాయి తెలుసా? ఈ డబ్బులు దేనికి ఎక్కువ వస్తున్నాయి? సర్వే జరిగిందంట. దేనికి ఎక్కువ వస్తున్నాయి తెలుసండి? చెడు విషయాలకు మాత్రమే ఇందులో నుంచి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయంట. హల్లెలూయా. మంచి విషయాలను ఎవరో చూడట్లేదు, పైకి గెంటేస్తున్నారంట. మంచి విషయాలు ఏం చేస్తారు? పైకి గెంటేస్తారు. చెడ్డ విషయం వచ్చేటోడికి అలాగే చూస్తూ ఉంటారు. దీని ద్వారా ఆడు 10 నిమిషాలు చూస్తే ఇందులో గూగుల్ వాడికి ఏంటంటే ఒక రకమైన అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దాని ద్వారా డబ్బులు వస్తాయి. కనుక ఏంటంటే ఈ సెలలో ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు అయ్యేది, ఎక్కువ బిజినెస్ అయ్యేది ఏంటంటే చెడు కొరకే. అది ఎందువల్ల అవుతుందంటే కేవలం కన్ను వల్లే, కన్ను చూడడం వల్లే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నమాట, ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ కన్నును చాలా జాగ్రత్తగా చూసుకొనుడి. కడుక్కోవాలి, కన్ను కడుక్కోవాలి. ఎందుకంటే నేత్రం చాలా ప్రమాదమైంది. ఒక ఆయన మేడెక్కాడు, మిద్దెక్కాడు, చక్కగా అక్కడేమో యుద్ధం జరుగుతుంది. ఈయన మహారాజు మిద్దెక్కి చల్లబోటాలు ఏం చేశాడండి? పైనుండి చూశాడు. ఏం చేశాడు? ఎవరైనా? దావీదు మహారాజు పైనుండి చూశాడు. కన్ను చూసింది, పాపం చేయాలని అనిపించింది, చేసేసాడు. కనుక ఆయన చేసిన పాపానికి ఫలితం చూశాడండి. ఫలితం చూశాడే లేదా? మొట్టమొదటిగా బిడ్డ పుట్టినప్పుడు దేవుని మహా ఉగ్రత దావీదు మీదకి వచ్చింది. కనుక పుట్టిన బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈయన మోకాలుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేని కొరకు తెలుసా? దైవోగ్రత నుండి తప్పించుకొనుటకు ఉపవాసం ఉన్నాడండి. అయినా కానీ దేవుడు క్షమించలేదు. కేవలం దేనివల్ల తెలుసా? కన్ను వల్ల. హల్లెలూయా. రెండోది మన చెవి వల్ల. చెడు వినకు. చెడు మనం ఎన్నిసార్లు వింటున్నామండి? విన్న మాటలు చాలా విషయాలు ఉన్నాయి, అవునా కదండి? చాలా విషయాలు ఉన్నాయి. మనం బైబిల్లో చూస్తే విన్నవారు చాలామంది ఏం చేశారంటే తప్పు ద్వారా పట్టినట్టుగా కనబడతా ఉంటుంది, అవునా కదండి? ఇస్సాక్ గారు ఆకలేసింది, పెద్ద ఆయన అయిపోయాడు, కళ్ళు కనపట్టలేదు. ఆ సమయంలో పెద్ద కుమారుడిని పిలిచాడు, అవునా? పెద్ద కుమారుడిని పిలిచి, అయ్యా నాకు ఆకలి అవుతుంది, నేను మంచి మాంసం తినాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని కుమారుడితో చెప్తున్నాడు. చెప్పిన మాట ఎందు ఎవరో తల్లి రెబ్బకా వింది. ఏం చేసిందండి? విన్న దానిని అయ్యో పెద్ద కుమారుడు ఆశీర్వాదం పొందేస్తాడేమో అనుకుని చిన్న కుమారుడు అంటే ఆవిడకి ఇష్టం కనుక చిన్న కుమారుడు కొరకు, ఎందుకంటే ఆవిడ ఏం చేసిందంటే ఆ విన్నదాన్ని కొడుకు చెప్పింది వెళ్ళి. అక్కడి నుంచి ఆయన ద్వారా ఏం జరిగిందో తెలుసా? మోసం అనేది జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకి విన్నది ఏంటంటే విన్న మాటలు చెడు ఎక్కువ, దాన్ని ప్రబలత కనుక, అంటే అది బైబిల్ ప్రకారం లేఖనానుసారంగా జరిగింది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడులే దేవుడు, నీ కడుపులో 2 జనాలు ఉంటాయి, పెద్దవాడికి చిన్నవాడికి దాసుడు అవుతాడు కనుక రెబ్బకు అలా చేయాల్సి వచ్చింది. అయితే విన్నదప్పుడు చాలా ప్రమాదమైంది కనుక ఆ విన్న దానిని కుమారుడికి చెప్పడం వల్ల కుమారుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసండి? యాకోబు ఎన్ని కష్టాలు పడ్డాడు అమ్మ, అర్థమవుతుందా మీకు? యాకోబు చాలా కష్టాలు పడ్డాడు. ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చింది, భయంకరమైన రాత్రులు ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఎక్కడికో పారిపోవాల్సి వచ్చింది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సంతాన అభివృద్ధి అయ్యేదాకా సొంత గడ్డ మీద అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చింది, కేవలం వినటం వల్ల. తల్లి విన్నదే.
కనుక కొన్నిసార్లు మనం విన్నాయన్నీ కూడా చాలా విషయాలు. ప్రార్థనకి వెళ్దామా, వద్దులే అమ్మా, ఎవరో చెప్తారు ప్రార్థనకి వెళ్దాము, కూటాలు కదా, దేవుని సేవకులు వచ్చారు, వారి దగ్గరికి వెళ్దాం, వాక్యం విందాం అని మనసులో ఉంటుంది. ఈ లోపల ఎవరో ఒకరు అంటారు, ఏదోటి అంటారు, ఏదో విషయాలు చెప్తూ ఉంటారు, అవన్నీ వింటా కూర్చుంటారు, సమయం అయిపోతుంది, ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటూ ఉంటున్నాం. కనుక మనం ముఖం కడుక్కోవాలి. ముఖంలో ఉన్న కన్ను, తర్వాత చెవి, ముక్కు కూడా కడుక్కోవాలండి. ముక్కు ఎలా కడుక్కుంటామండి? ముక్కు ద్వారా జరిగేది ఏంటంటే అసలు శపించబడినవాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నవాడు దేని ద్వారా పోగొట్టుకున్నాడండి? దేని ద్వారా పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వం? ఎవరైనా ఏసావు ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వం. ఎందుకు పోగొట్టుకున్నాడు? ఆడ ఆకలితో వచ్చేటప్పటికి మంచి వాసన వచ్చింది. ఏ వాసన? ఎర్రగా చక్కగా ఉంది, ఇడు మంచి తయారు చేస్తున్నాడు, తయారు చేశాడు. ఆ వాసన చూశాడు, అబ్బా ఈసారికి ఇది ఉంటే చాలు, ఆశీర్వాదం తర్వాత అనుకున్నాడు. అంతే. ముక్కు ద్వారా వచ్చిన శాపము అతన్ని దేశ దిమ్మరగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి చాలా విషయాలు మనకి ఇలాగ బైబిల్లో కనబడతాయి. ప్రతిదీ మనం కడుక్కోవాలి. ప్రధానంగా నోరు ఏంటండి? నోరు చాలా ప్రమాదమైనది. తన్ను కాచుకున్నవాడు తన నోటిని కాపాడుకొనును అంటాడు. నోటి మాట, ఒక మాట చెప్పమంటారా? నోరు మంచిదైతే ఎందుకు వచ్చింది? ఊరు మంచిది అవడానికి నోరు కారణం ఏంటి అసలు? చాలా విచిత్రం అండి. పెద్దల సామెత ఊరకే పదు, ప్రతి మాటలో కూడా ఉంటాయి. ఇది పెద్దల సామెత ఏంటంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదే. నువ్వు నెమ్మదిగా మృదువుగా మాట్లాడితే అన్ని చోట నువ్వు మంచిగానే ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు నోటి మాటలు ఎలాగున్నాయి? ఎలాగున్నాయండి? భర్త వచ్చి కోపం వచ్చి మిమ్మల్ని తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ వచ్చాడు అనుకోండి, ఒక దెబ్బ ఇక ముందే మన నోరేమైపోద్ది? అవునా? మా సంఘంలో కావడం ఉంది, కొట్టకముందే కొడతాడేమో ట్రై చేసి లోపలనే పెద్ద అరిసేస్తుంది, ఆమె నోటికి వచ్చినట్టు తిట్టేస్తుంది. తిడితే ఏమవుతుందండి? అవతలడు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి కొట్టకూడదు అనుకున్న వాడు కూడా కొట్టేస్తాడు ముందే. ఎందుకనంటే ఆ కోపం అలాంటిది. నోటి మాట కోపమును రేపుతుందట. హల్లెలూయా. కనుక నోటిని చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఉపవాసం ఉంటామంటే అర్థం ఏంటో చెప్పారా? ఇది కడుక్కోవాలి. మనం తలంటుకుని బైబిల్ అట్టుకుని చక్కగా ప్రార్థన చేసుకుంటాం, మోకాలు అనుకుని. మా ఊరిలో కావడం ముసలావిడ ఉంది, ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇక్కడ బైబిల్ పెట్టుకుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడేమో గ్లాసుడు పాలు, అక్కడేమో యాపిల్ కాయలు, అక్కడ ద్రాక్ష పళ్ళు, ఇవన్నీ పెట్టేసుకుంటే చుట్టూరు. ఏంటంటే ఉపవాసం ఉన్నాను అంటుంది. మంచిది, అన్నీ తింటాను ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ప్రార్థనలు ఉంటుంది, ప్రార్థన కూడా బాగానే చేస్తూ ఉంటుంది. ఈ లోపల భర్త వచ్చాడు అనుకోండి, అమ్మకది నాకు అన్నం పెట్టు అంటే, నేను ఏం చేస్తున్నానో తెలుస్తలేదా నీకు? ఏమంటుంది? ఇదొకటి. ఈ పాటర్ గారు ఒకటి అనుకుంటాడు ఆయన. ఈ పాటర్ గారే ఉన్నవాడు ఉండక ఈ ఉపవాసం అంటాడు. శుక్రవారం నాడు వస్తే నాకు ఏ పని చేయదు ఇది అనుకుంటే తిట్టుకుంటే పాపం ఆయన ఎట్టుకుంటాడు. అమ్మ కూర ఎక్కడ ఉంది అని అడిగితే అందులోనే చచ్చింది, కళ్ళు కనపడతలేదా అంటది. మళ్ళీ ఇక్కడ వెంటనే అన్నీ అక్కడికక్కడే. నువ్వు ఉపవాసం ఉన్నా కానీ నోటిని ఏం చేస్తున్నావు? అదుపు చేసుకోకపోతే ఉపయోగమో లేదు. కనుక నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని కడుక్కోవాలండి. కన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, చెవులు జాగ్రత్తగా చూసుకోవాలి, ముక్కు జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిటికంటే ముంచి శరీరము చాలా జాగ్రత్తగా శరీరమును దేవుడు ఎలాగూ తయారు చేశాడో తెలుసండి. ఆదామును తయారు చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా తయారు చేశాడు, స్వచ్ఛంగా తయారు చేశాడు. శరీరానికి జ్ఞానం ఇచ్చాడండి. ఎవరో? దేవుడు శరీరానికి ఇచ్చాడు జ్ఞానం. ఎందుకనంటే ఆయన గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకను తీసి తయారు చేసి ఎదురుకుండా నిలబెట్టి, ఒరే బాబు ఈవిడ ఎవరో అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నమాట ఏంటి చెప్పండి? ఈమె నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని ఎలా చెప్పాడు చెప్పండి? నిద్రపోయినోడికి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది? నిద్రపోయినోడికి ఎలా తెలుస్తుంది? దేవుడు శరీరానికి జ్ఞానం ఇచ్చాడండి. ఎవరి శరీరాన్ని వాళ్ళు అతుక్కుంటారు. అందుకనే చిన్నపిల్లలను మీరు బయటోళ్ళు ఎత్తుకొని ఏడుస్తారు. అదే తల్లిదండ్రులు అయితే తల్లి స్పర్శ, తండ్రి వాసన చూస్తారని చిన్నపిల్లలు. తండ్రి వాసన చూస్తారు చిన్నపిల్లలు. వాళ్ళ తండ్రి దగ్గరికి ఆ వాసన చూడగానే వెళ్ళిపోతారు. తల్లి స్పర్శ, తల్లి జ్ఞానం, శరీర జ్ఞానం.
కనుక శరీరమునకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలట. మనం శరీరాన్ని అపవిత్రపరచుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఎందుకనంటే ఉన్న శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది. శరీరం ఏదైనా భయంకరమైన పాపము ఎంటర్ అయిందంటే పాడైది ఏంటో తెలుసా? శరీరమే. ఉదాహరణకి మనం శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే విషయం ఏంటంటే వీటన్నిటిని పవిత్రంగా ఉంచుకున్నవాడే నిజమైన ఉపవాసము చేయువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదన్నా అవకాశం ఉంటే మీకు ఏదైనా టైం అయిపోయింది అనిపిస్తే కనుక సిగ్నల్ ఇవ్వండి, కూర్చోండి. ఎందుకంటే కన్ను చాలా జాగ్రత్తగా మోస్తుంది. ఇవన్నీ మా పాటర్ గారు చెప్పలేదేటి, ఈయన గొప్పోళ్ళ చెప్పేదన్నాడు. చాలే కూర్చో అంటున్నారు. చాలా చోట్ల వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు అంటే 10 ఉన్నది, కానీ నాకు సర్వసాధారణంగా 11 తర్వాత ఇస్తున్నారు మెసేజ్లు. రాత్రి 11 తర్వాత ఎలాగుంటుంది అంటే పల్లెటూరు కనుక 11 తర్వాత ఇస్తారు. 11 తర్వాత మేము ఇష్టమండి 3 దాకా చెప్పండి పర్లేదు అంటారు. నేను నిద్ర లేకుండా చెప్పేస్తాను. మిమ్మల్ని కూడా 12 దాకా గ్యారంటీ తీసుకెళ్తాను. ఏం డాకలేదు, అన్నీ చెప్తా చక్కగా. నవ్వెత్తాను, కవ్వెత్తాను, అన్నీ ఉన్నాయి. లాస్ట్లో ఏడిపిస్తాను కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా మనకి ఇచ్చింది ఏంటంటే మీ అవయవములను అనగా మీ ముఖములను ముఖం కడుక్కోండి, నీళ్ళు వేసుకుని కడుక్కోవడం కాదు. నీ ముఖములో ఉన్న ప్రతీది కూడా జ్ఞానేంద్రియాలను మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధముగా ఉంచుకొనుటే దేవునికి ఉపవాసం ఉండుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఉపవాసం అనేది మనకు అర్థమైంది, ఎలా చేయాలో అర్థమైంది. అన్నీ మానేయటం కాదు, నువ్వు తిన్నా తినకపోయినా ముఖ్యం కాదు, కానీ నీ అవయవాలను చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా చూసుకో. కంటిని జాగ్రత్త, నోటిని జాగ్రత్త, చెవులు జాగ్రత్త, ముక్కు జాగ్రత్త, నీ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే అదే నిజమైన ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా పని ప్రారంభించాలంటే ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంథము తెల్లముగా తెలియచేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదైనా పని ప్రారంభించాలంటే పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనము చదివితే అక్కడ కొన్ని విషయాలు మీకు ఉపవాసం గురించి లోపలికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు ఏదైనా పని ప్రారంభించినప్పుడు దాన్ని ఏం చేయాలో అక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. చూడండి నాయన ఒక్కసారి. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనము. నీవు స్వాధీనపరచుకొనువు దేశంలోనికి నీవు దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన ఇత్తీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత. చాలండి. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణమయ్యారు, బయలుదేరిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కనానుకు దగ్గరికి వచ్చారండి. స్వాధీనపరచుకోబోవు ఆ రాజ్యము కనాను, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి సిద్ధమయ్యారు. దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేశంలో కనాను అంటే ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. అందరూ ఇలా చూడండి. ఇదేంటండి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటున్నారు? నిజంగా పాలు వస్తాయా తేనె వస్తుందా అని మీరు ఆలోచన చేయొచ్చు. ఆనాడున్న కానాను దేశం ఎలాంటిదో తెలుసండి? మీకు చాలా స్పష్టంగా చరిత్ర చెప్తున్న మాట ఏంటో తెలుసా? పాలు అంటే పాలు ఒక నది వలె ప్రవహిస్తుందట. అక్కడ ఆ దేశంలో పాలు నది వలె ప్రవహిస్తుంది. ఎలాగంటే ఆ దేశంలో పశువులు చాలా పాలు ఎక్కువైపోయి పశువులు ఏం చేస్తాయి తెలుసండి? పాల తిత్తు బరువు మోయలేక అవి కొండల ప్రాంతానికి పరుగులెత్తి, అంటే అక్కడ దేవుడిచ్చిన ఆశీర్వదించిన భూమి, అది కనాను దేశం అంటే అబ్రహాముకి ఆశీర్వాదం ఇచ్చిన భూమి.
అది నీది అన్నాడు, స్వాధీనపరుచుకోమన్నాడు. అబ్రహాం అనుభవించాడు. తర్వాత కాలంలో దాసత్వానికి వెళ్ళారు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ దేశం నీకు ఇస్తానన్నాడు. ఆ దేశంలో ఆశీర్వాదం వల్ల పంటలు బాగా పండాయి, పశువులు బాగా పెరిగాయి. పశువులు పాలు తిత్తి ఎక్కువైపోయి దానికి బరువు మోయలేక పశువులు పరుగున కొండ మీద పరిగెట్టి కొండల మీద ఉన్న బండకే ఆ పాల తిత్తులను రాసుకుంటూ ఉంటే అక్కడి నుండి పాలు ఒలికిపోయి, అంటే పాలు తిత్తులో నుండి పిండబడి బయటకు వచ్చేసి ఆ పశువుల యొక్క పాలు ఒక నది వలె ప్రవహించిందంట. హల్లెలూయా! దేవుడిచ్చిన ఆశీర్వాదం అదండి. పాలు ప్రవహించే దేశం. పశువులన్నీ కొండలకు పరిగెట్టి ఎవరు తీసి తాగిన తర్వాత ఇంకా బరువు ఎక్కువైపోతే అవి పరుగులెట్టి కొండల మీదకి వెళ్ళి ఆ బండలకు రాసుకుంటుంటే పాలన్నీ కిందకు వచ్చి ఆ పాలు నది వలె ప్రవహించి అనేకులు దానిలో పాలు తాగేవారు అన్నమాట. హల్లెలూయా! అది పాలు ప్రవహించే నది అంటే. తేనె పొట్లు ఎన్నో ఉన్నాయి. తేనె పొట్లు ఎన్నో ఆ అరణ్య ప్రాంతంలో, కొండల ప్రాంతంలో తేనె తుట్టులు పట్టి వాటిని ఎవరు తీసివోరు లేక వాటికయ్యే చివరికి వదిలేసి ఆ తేనెందా నది వలె ప్రవహించిందంట. హల్లెలూయా! అందుకునే దాన్ని ఏమన్నారంటే పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నారు. హల్లెలూయా! ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు ఎవరో? ఈ 7 జనాంగాలు. ఎవరండి? ఇత్తీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, ఎబూసీలు. వీళ్ళు ఈ కనాను దేశంలో కొండల మీద కొందరు, కింద కొందరు ఆక్యుపై చేశారు. అయితే ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, మీరు స్వాధీనపరుచుకుని పోవు దేశం ఇదిగో ఎదురుగుండా ఉంది. మీరు కనాను మాధుర్యాన్ని మీరు పొందాలంటే, ఈ మాట చెప్పండి అమ్మ నాతో. కనాను, అందరూ చెప్పండి అమ్మ, నోరు తెరవండి దయచేసి. కనాను మాధుర్యం మీరు పొందాలంటే ఈ 7 జనములను మీ ముందు నుండి వెళ్ళగొట్టాలి. హల్లెలూయా! మీ ముందు నుండి వెళ్ళగొట్టాలి. హల్లెలూయా! 7 జనములు బహు భయంకరమైన వారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా భయంకరమైన వ్యక్తులు వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే సమయం లేదు కానీ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే 7 జనములు, 7 ఆచారాలు, 7 దేవతలు, 7 వారి యొక్క పద్ధతులు కలిగిన మనుషులు, జాతులు వారాళ్ళు. హల్లెలూయా! హల్లెలూయా! మీరిప్పుడు మన కన్నులారా మన చుట్టుపక్కల చూస్తున్న జరుగుతున్న సన్నివేశాలన్నీ ఈ జాతులు వారియే. హల్లెలూయా! హల్లెలూయా! ఒక్కొక్కటిగా నేను చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి, అందులో అన్నీ చెప్పను. కానీ మీరు కనాను మాధుర్యం పొందాలంటే ఇదిగో ఈ 7 జనాలను మీరు ఏం చేయాలి? మీ దగ్గర నుండి వెళ్ళగొట్టాలి. హల్లెలూయా! వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి తెలుసండి? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప వారిని మీరు జయించలేరు అని చెప్పాడండి. హల్లెలూయా! హల్లెలూయా! అది చరిత్రలో చెప్పబడిన మాట ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి ఈ 7 జనములను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టండి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ చక్కటి మాట. ఈ వెళ్ళగొడితేనే, వారిని అక్కడి నుంచి పారదోలితేనే, వారి మీద మీరు జయం పొందితేనే మీరు ఆ కనాను మాధుర్యాన్ని పొందగలరు. హల్లెలూయా! హల్లెలూయా! మీరు ఉపవాసం ఉండి ఈ 3 దినములు ఎక్కడుండి మీరు ఎందు నిమిత్తమైతే వచ్చారో, ఈ ఎందు నిమిత్తమైతే మీరు ఉపవాసములు ఉన్నారో, ఈ ఎందు నిమిత్తమైతే ఉపవాసం ఉండి ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ కష్టాలు పోవాలని వచ్చారో అవి మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ 7 మనస్తత్వాలు మీ మధ్య నుండి తీసివేయబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! మీరు ఒక మాట చెప్తాను చూడండి. ఇవన్నీ మనం మైక్లో చెప్పుకునే మాటలు కాదు, కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో ఆ ప్రజలు ఏ దేవతలను పూజించేవారు తెలుసండి? ఏల్ అనే దేవతను ఒక ఆమెను పూజించేవారు, బైలా అనే దేవతను ఒక దాన్ని పూజించేవారు, మేలేకు అనే దేవతను ఒక దాన్ని పూజించేవారు, కాదేశు అనే దేవతను పూజించేవారండి. హల్లెలూయా! ఇలాగా చాలా దేవతలు వారికి ఉండేవి. ఇవి మెయిన్ దేవతలు అన్నమాట. వీరన్నిటిలోనూ మనకున్న ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే, ఏలు దేవత ఎలాగుండేది తెలుసండి? ఏలు దేవత ఎలాగుండేదంటే,
మనం చెప్తామనుకోండి వింటారా? ఎందుకంటే వాళ్ళు సంఖ్యకు ఎలాంటి వాళ్ళంట? సంఖ్యకు మించినోళ్ళు, బలానికి కూడా మించినోళ్ళు కనుక వారు మన మాట వినరు. కానీ ఒకటే, వారిని జయించాలంటే మనం ఏం చేయాలట? ఉపవాసం ఉండి ఈ 7 జనాంగాలనే మనం ఏం చేయాలండి? మన ఎదుట నుండి పారదోలాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం చెప్పింది, ఈ 7 జనాలను మీరు మీ ఎదుట నుండి పారవేయండి, కనాను మాధుర్యాన్ని మీరు పొందుతారు. అది పొందాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఉపవాసము లోకాన్ని జయించటానికి, యేసు ప్రభు సాతాను జయించటానికి అయ్యగారు చెప్పారు 40 దినములు ఏం చేశారట? ఉపవాసము ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సాతాన్ని ఎదిరించటానికి. సాతాన్ని ఎదిరించడం అంత ఆషామాషి కాదు, లోకాన్ని ఎదిరించడం అంత ఆషామాషి కాదు. లోకాన్ని జయించాలంటే ఒరిజినల్గా మనకు అర్థమయ్యేది తెలుసా? మనకు అర్థమయ్యేది ఏంటంటే లోకములో ఉన్నది, మనం పోరాడునది ఈ లోకనాథులతోటి కాదు. ఎక్కడ? ఆకాశమందున్న ఎలాంటి అంట? దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం కనుక